భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఎవరి హయాంలో జరిగింది? తెలుగుదేశం పార్టీ హయాంలోనా, వైసీపీ హయాంలోనా? తెలుగుదేశం పార్టీ హయాంలో 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు మరో 40 రోజులు సమయం ఉంది అనగా అప్పుడు ఒక శిలాఫలకం వేశారు. శిలాఫలకాన్ని వేసి శిలాఫలకం నిర్మాణం పూర్తి చేశారు. అంతే తప్ప ఎలాంటి అనుమతులు తీసుకురాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 లోపు అందుకు సంబంధించిన అన్ని అనుమతులు తీసుకొచ్చారు. భూమి సేకరణ చేశారు. భూ సేకరణ సమస్యలను పరిష్కరించారు. అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి జిఎంఆర్ సంస్థకు భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అప్పగించారు. దీంతో జిఎంఆర్ సంస్థ భోగాపురం ఎయిర్పోర్ట్ ను పూర్తి చేసింది. ఇందులో తెలుగుదేశం పార్టీ చేసింది ఏమీ లేదు. వాస్తవంగా భోగాపురం ఎయిర్పోర్టు PPP పద్ధతిలో నిర్మాణమైంది. ఇప్పుడు ఎలాగా PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం నిర్మాణం చేయాలని భావిస్తోందో అలాగే PPP పద్ధతిలో భోగాపురం ఎయిర్పోర్ట్ ను పూర్తి చేశారు. PPP మోడల్లో ఒక ప్రాజెక్టును ప్రైవేటు వారికి అప్పగించినప్పుడు అక్కడ ప్రభుత్వం చేసే పని ఏంటంటే అనుమతులు తీసుకొచ్చి ఇవ్వడం, భూసేకరణ చేసి ఇవ్వడం, ఎలాంటి సమస్యలు లేకుండా PPP మోడల్లో ఆ ప్రాజెక్టును నిర్మాణం పూర్తయ్యేంత వరకు సహకరించడం, సూపర్విజన్ చేయడం. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ తామే అంతా పూర్తి చేశాము, తామే నిర్మించాము అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చుకుంటోందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. PPP మోడల్లో నిర్మాణానికి అవసరమైన అనుమతులన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. విశాఖపట్నం పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు రోడ్డుకు అనుమతిని తీసుకొచ్చారు. అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి భూమి సేకరించి భూసేకరణలో ఉన్నటువంటి సమస్యలను, కోర్టులో ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించి అక్కడ ప్రజలను ఒప్పించి వారిని సంతృప్తిపరిచి జగన్మోహన్ రెడ్డి జిఎంఆర్ సంస్థకు భోగాపురం ఎయిర్పోర్ట్ ను అప్పగించారు. ఎలాంటి సమస్యలు లేకుండా. అందుకే ఇంత తొందరగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళే 18 నెలల్లో దీన్ని పూర్తి చేశామని చెప్తున్నారు కదా. మరి అమరావతిని ఇన్నాళ్లుగా ఎందుకు పూర్తి చేయలేకపోయారు? 2014, 2019 మధ్యలో 5 ఏళ్ల పాటు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చి మరో 18 నెలలు పూర్తయింది. దాదాపుగా 7 సంవత్సరాలు అవుతోంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి. 2014 నుంచి 2026 మధ్య కాలంలో ఎందుకు అమరావతిని పూర్తి చేయలేకపోయారు? విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్ ను ఎందుకు 5 ఏళ్ల పాటు నిర్మాణం చేశారు? 18 నెలల్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను పూర్తి చేసిన వారికి అమరావతిలో కనీసం 50% పనులు ఎందుకు పూర్తి చేయలేదు? ఇప్పటి వరకు కేవలం 10% పనులు మాత్రమే పూర్తయ్యాయని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఒక ఫ్లైఓవర్ ను 5 ఏళ్లలో పూర్తి చేయలేకపోయారు. ఒక అమరావతి నిర్మాణాన్ని దాదాపుగా 7 ఏళ్ల పాటు అధికారంలో ఉండి పూర్తి చేయలేకపోయారు. కనీసం 55% పూర్తి చేయలేకపోయారు. అలాంటిది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను అన్ని రకాల అనుమతులు సాధించి 18 నెలల్లో పూర్తయిందంటే నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్ళు కాదు. వాస్తవంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలను నిర్మాణం చేయాలని భావిస్తోంది. అందుకు సంబంధించిన అనుమతులను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. భూమిని సేకరించారు. ఇప్పుడు ప్రభుత్వం కేవలం ప్రైవేటు వారిని ఆహ్వానించి PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలని భావిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మెడికల్ కాలేజీలకు భూమిని సేకరించి అనుమతులు తీసుకొచ్చారో అదే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి అనుమతులు తీసుకొచ్చి భూమిని సేకరించి భూ సేకరణలో వివాదాలను పరిష్కరించి ప్రైవేట్ వారికి అప్పగించారు. అందుకే భోగాపురం ఎయిర్పోర్టు తొందరగా పూర్తయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీనే చెబుతోంది PPP మోడల్లో అన్ని రకాల అనుమతులు సాధించి ప్రైవేట్ వారికి ఇస్తే వారే నిర్మాణం పూర్తి చేసి వారే మొత్తం చూసుకుంటారు, ప్రభుత్వం మీద భారం తగ్గుతుందని. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి సాధించిన అనుమతులు, సేకరించిన భూమి, పరిష్కరించిన భూ వివాదాలు వీటన్నిటిని పక్కన పెట్టి వాటి గురించి మాట్లాడకుండా కేవలం తమ హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయిందనే విషయాన్ని డప్పు కొట్టుకునే ప్రయత్నం చేస్తోంది. చేసిందంతా జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత జిఎంఆర్ సంస్థ మొత్తం నిర్మాణం పూర్తి చేసింది. ఇందులో తెలుగుదేశం పార్టీ చేసింది ఏమీ లేదు. ప్రభుత్వం కేవలం పరిశీలిస్తుంది, నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయని సూపర్విజన్ చేస్తుంది అంతే తప్ప అనుమతులు తీసుకొచ్చి భూమిని సేకరించడమే ఇక్కడ ప్రభుత్వం చేయాల్సినటువంటి మొదటి పని. అది జగన్మోహన్ రెడ్డి చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో. కానీ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమీ జరగలేదు, అంతా మేమే చేశామని మాట్లాడుతున్న సందర్భంలోనే వైఎస్ఆర్సీపీ నేతలు 18 నెలల్లో ఎందుకు అమరావతి పూర్తి చేయలేదు, ఎందుకు దుర్గగుడి ఫ్లైఓవర్ ను 5 ఏళ్ల పాటు పూర్తి చేశారు, 18 నెలల్లో ఎందుకు పూర్తి చేయలేకపోయారు అన్నది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వైపు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు.